హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది కాయలు చూపించాను కదండి, ఈరోజు హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఎన్ని కాయలు. ఎండాకాలంలో కూడా మరి కాయలు ఎలా కాస్తున్నాయంటే మనం ఇచ్చే ద్రావణాలేనండి. అంటే చూడండి, అరటిపండు ఎఫ్ఎఫ్జే ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, ఫిష్ అమినో యాసిడ్, తర్వాత మజ్జిగ, పుల్లటి మజ్జిగ, బియ్యం కడుగు. మీకు ఇందులో ఏది అవైలబుల్గా ఉంటే అది ఇచ్చుకోవచ్చు, ఏది అందుబాటులో ఉంటే అది మనం ఇచ్చుకోవచ్చు. ఏమీ లేవు అంటే మనం బియ్యం కడిగిన నీళ్ళని డైల్యూట్ చేసి ఇచ్చుకోవచ్చు, పప్పు కడిగిన నీళ్ళు ఇచ్చుకోవచ్చు. మనం అలా స్టోర్ చేసుకుని ఇవ్వండి. ఉత్తి నీళ్ళు ఇవ్వడం వల్ల పాపం అట్లకి ఏంటి బలం ఉండదు కదా. మనం ఏదో ఒక పోషకం ఇవ్వాలి. ఎగ్గాయలు ఇవ్వచ్చు. ఎండలు తట్టుకుంటున్నాయంటేనే పాపం అట్లకి బలం సరిపోవాలి కదండి. తెచ్చా కింద పెట్టలేం, ఎందుకంటే చిన్న విషయం కాదు గార్డెన్. అలాగని గ్రీన్ నెట్ వేసే అవకాశం మాకు లేదు, అనుకూలంగా లేదండి. పక్కన అది కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. అందుకని నాకు చేతనైనంత వరకు నేను వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నాను. ఈరోజు వంకాయలు వండేసుకుంటే గుత్తొంకాయ వండేసుకుంటాం. ఈ సైజు కాయలు గుత్తొంకాయకి చాలా బాగుంటుంది. అంతండి ఈరోజు వీడియో. ఈ వంగ మొక్కల్ని సీజన్ అయిన తర్వాత కట్ చేసేసుకుంటే మళ్ళీ చిగుర్లు వచ్చి కాస్తాయి. లేదు కదా, నారేసుకుని మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకోవాలి. మన దగ్గర విత్తనాలు కట్టుకున్నాము, కాయలు పండిన కాయలు ఉంచుకున్నాం కదా, విత్తనాలు వేసుకుంటే మనకి నారు తయారైపోతుంది. మధ్యలో వర్షాలు పడ్డాయండి, తర్వాత ఎండలు బాగా ఎక్కువైపోయినాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.